ఇది ఫోన్పే హెచ్డిఎఫ్సి అల్టిమో క్రెడిట్ కార్డ్. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఫోన్పేలో కనుక స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఫోన్పే హెచ్డిఎఫ్సి అల్టిమో క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో డీటెయిల్స్కి వెళ్ళే ముందు క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్పే మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కాంబినేషన్లో వస్తున్న క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఫోన్పే హెచ్డిఎఫ్సి అల్టిమో క్రెడిట్ కార్డ్. ఈ కార్డ్ అనేది చాలా స్పెషల్ క్రెడిట్ కార్డ్, ఎందుకంటే ఫోన్పేని బాగా యూజ్ చేసే వాళ్ళకి మీకు 10% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫస్ట్గా ఈ కార్డ్ యొక్క స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఫోన్పేలో కనుక స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు 10% క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది. ఇక్కడ ఫోన్పే స్పెండ్స్ అంటే ఏంటంటే మొబైల్ రీఛార్జెస్ కానీ, బిల్ పేమెంట్స్ లైక్ గ్యాస్ బిల్ కానీ, లేకపోతే డిటిహెచ్, బ్రాడ్బ్యాండ్, ఇంకా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ఫాస్టాగ్, ఇట్లా అన్ని రకాల బిల్ పేమెంట్స్ ఫోన్పేలో స్పెండ్స్ చేసినా కానీ, అదేవిధంగా ఫోన్పే ట్రావెల్లో కనుక ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్, అదేవిధంగా ట్రైన్ బుకింగ్ లాంటివి చేసినా కానీ మీకు 10% రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్కి మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి 1000 రూపీస్ అనుకుందాం. మీరు ఫోన్పేలో ఈ కార్డును ఉపయోగించుకొని ఈ ఎలక్ట్రిసిటీ బిల్ని కనుక పేమెంట్ అనేది చేసినట్లయితే మీకు 10% ఆఫ్ 1000 అంటే 100 రూపీస్ అనేది మీకు రివార్డ్ పాయింట్స్ రూపంలో మీకు క్యాష్ బ్యాక్గా ఈ కార్డులో వస్తుంది. ఇంకా సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఈ కార్డును ఉపయోగించుకొని కొన్ని స్పెషల్ పార్ట్నర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ లాంటి వాటిల్లో కనుక మీరు స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్ రూపంలో వస్తుంది. ఈ 5% క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 500 రూపీస్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది. ఇంకా థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఈ కార్డును ఉపయోగించుకొని యూపీఐ క్యూఆర్ స్కాన్ పేమెంట్ కనుక చేసినట్లయితే మీకు 1% క్యాష్ బ్యాక్ అప్ టు 500 రూపీస్ పర్ మంత్గా ఇవ్వబడుతుంది. ఈ కార్డు యొక్క ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ బెనిఫిట్ కనుక తీసుకున్నట్లయితే ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఫ్యూయల్ స్పెండ్స్ ఎప్పుడైతే మీరు 400 నుంచి 5000 మధ్యలో ఫ్యూయల్ స్పెండ్స్ అనేవి చేస్తారో అప్పుడు మీకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అప్ టు ₹250 పర్ మంత్గా ఇవ్వబడుతుంది. ఈ కార్డు మీద కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ బెనిఫిట్ అనేది ఉంది. ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే ఒక క్వార్టర్లో 75,000 అంతకంటే ఎక్కువగా స్పెండ్ చేస్తారో అప్పుడు మీకు 2 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అనేవి ఇవ్వబడతాయి. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు చేసే అన్ని స్పెండ్స్ మీద మీకు రివార్డ్ పాయింట్స్ రావు, కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, వ్యాలెట్ లోడు, గిఫ్ట్ కార్డ్ పర్చేసెస్, క్యాష్ అడ్వాన్సెస్, ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్స్కి మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి రావన్నమాట. ఈ కార్డు యొక్క ఛార్జెస్ విషయానికి వస్తే ఈ కార్డు జాయినింగ్ ఫీ ప్రెజెంట్గా అయితే 0గా ఉంది. యాన్యువల్ ఫీ లేదా రెన్యువల్ ఫీ అనేది 999 ప్లస్ GSTగా ఉంది. కాకపోతే మీరు ఈ యాన్యువల్ ఫీ వేవర్ కోసం ఒక 1 ఇయర్లో మీరు కనుక 2 lakhs అంతకంటే ఎక్కువగా స్పెండ్స్ కనుక చేసినట్లయితే మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఫైనల్గా ఈ కార్డుకు వచ్చే రివార్డ్ పాయింట్స్ రిడెంప్షన్ విషయానికి వస్తే ఈ కార్డు మీద వచ్చే రివార్డ్ పాయింట్స్ని 2 రకాలుగా రీడీమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి మీరు ఈ కార్డులో ఉన్న రివార్డ్ పాయింట్స్ మినిమం 500 అంతకంటే ఎక్కువగా ఉంటే ఆ రివార్డ్ పాయింట్స్ని మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్కి అగెయిన్స్ట్గా రీడీమ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్కి రీడీమ్ చేసుకుంటే మీకు 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 1 రూపీగా ఉంటుంది. సెకండ్ వే వచ్చేసి మీరు ఈ రివార్డ్ పాయింట్స్ని హెచ్డిఎఫ్సి స్మార్ట్ బై పోర్టల్లో పర్చేసెస్ కోసం ఉపయోగించుకోవచ్చు. అప్పుడు మీకు 1 రివార్డ్ పాయింట్ వాల్యూ వచ్చేసి 30 పైసేగా ఉంటుంది. ఫైనల్గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే తీసుకోవచ్చనే అంటాను. ఎందుకంటే మనకు బిల్ పేమెంట్స్కి ఎస్పెషల్గా ఇంతకుముందు ఎయిర్టెల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అనేది ఉంది, కాకపోతే అది కూడా ఈ మధ్య బాగా డివాల్యుయేట్ అయిపోయింది. సో మనకు బిల్ పేమెంట్స్ కోసం, రీఛార్జెస్ కోసం, అదేవిధంగా ట్రావెల్ బుకింగ్ లాంటి వాటి కోసం ఎస్పెషల్గా ఫోన్పేలో మనకు ఈ కార్డ్ అనేది బెస్ట్ కార్డుగా మనం తీసుకోవచ్చు. సో ఇది టోటల్గా ఫోన్పే హెచ్డిఎఫ్సి అల్టిమో క్రెడిట్ కార్డ్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.